నమస్తే, మీరు చూస్తున్నారు చేతన్ భారత్ టీవీ. ఈరోజు ముఖ్యాంశాలు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. దూరకుంట వద్ద కంటైనర్ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ప్రమాదంలో 5 అక్కడికక్కడే మృతి, 20 మందికి పైగా తీవ్ర గాయాలు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసుల వెల్లడి. ఎక్కడన్నా ఎక్కడున్నారు? ఈ సీట్ల మధ్యన అవునవును 4 ఇంకా వెనుకున్నారా? బయట ఉన్నారు కదా, చూడలేదా? బయట ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని 6 ఏళ్ల బాలుడు డిమాండ్. బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న 6 ఏళ్ల బాలుడు 70వ బీపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆ పరీక్షలను వెంటనే రద్దు చేయాలని నిరసన చేస్తున్న విద్యార్థులు. बच्चे का अरेस्ट किया जा रहा है। आज अरेस्ट हो रहे हो बुआ? अब हमको कहीं भी ले जाया जाए, हम अपना जा रहे हैं। अब मुझे ఆలయంలో బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె హల్చల్. కర్ణాటకలో ప్రత్యేక దర్శనం విషయంలో వాగ్వివాదం. మహిళా పోలీసు అధికారినిపై ఎమ్మెల్యే సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య చేయి చేసుకున్నట్లు ఆరోపణలు. వేములవాడ గోశాలలో 5 కోడెలు మృతి, అనారోగ్యంతో మృతి చెందాయంటున్న గోశాల నిర్వాహకులు. నిర్వహణపై భక్తుల ఆందోళన. కోడెల మృతిపై విచారణకు హిందూ సంఘాల డిమాండ్. గోశాల నిర్వహణ తీరుపై సమగ్ర విచారణ చేపట్టాలి కోరిన భక్తులు. ఉచిత బస్సులపై కండక్టర్ల ఆవేదన. 80 మంది ప్రయాణికుల్లో 2 పురుషులు మాత్రమే ఉన్నారని, మిగతా వారంతా ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలేనని కండక్టర్ వ్యాఖ్య. మహిళల నుంచి నగదు రాకపోతే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని, ఉచిత బస్సు పథకంతో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులపై కండక్టర్ ఆవేదన. బస్ నెంబర్ వచ్చేసి 0036 దేవపూర్ నుంచి వస్తున్నాం. మా బస్సులో దాదాపు 80 మంది దాకా ఉంటారు. మొత్తం లేడీసే ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ఏమో డబ్బులదే అని కండక్టర్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి అమ్మా. మొగలో ఉంటే చేయలేకుండా ఉన్నారా? మొగలోనా ఒక్కని 80 మందిలో నువ్వు కూడా తాత ఆయన మొగడే. ఈ 2 మొగోళ్ళు 80 మంది కండక్టర్లకు వేధింపులకు గురేసి నగదు డబ్బులు తెమ్మంటే ఎక్కడి చేస్తారు చెప్పండి. ఈ మహిళలకు పెట్టింది గవర్నమెంట్, మహిళలకు పెట్టింది బస్సు. ఆ కండక్టర్ నిజాయితీగా నౌకరీ చేస్తుండ్రు, కానీ కండక్టర్ ని వేధింపులకు గురి చేస్తుండ్రు. ఆఫీసర్లు కొంచెం అర్థం చేసుకొని కండక్టర్కి ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఇచ్చిందే పని చేస్తున్నాం మేము. ఇట్లు మీ శ్రేణి తిరుపతి.